కొత్త బండి కొంటే రోడ్డు ట్యాక్సీ కట్టుకోవాలి, బండి మీద ఇన్సూరెన్స్ కట్టుకోవాలి, బండి వేసుకొని రోడ్డు ఎక్కాలంటే లైసెన్స్ పక్క, లేదంటే పోలీసు వాళ్ళు ఫైన్లు కొడుతూనే ఉంటారు. పోలీసు వాళ్ళు ఫైన్లు కొట్టుడు సంగతి దేవుడు ఎరుగు, కానీ బండి కొనాలంటే ముందుగల సర్కారు వాళ్ళకు ఫైన్లు కట్టాల్సి వస్తుంది. అదేంది అని అంటారా? కొత్త బండ్లు కొనేటోళ్లకు అదనంగా సుంకాలు వేస్తుర్రు. ఏ బండికి ఎంత సుంకం అంటే 2 కిలోల బండికి 2000, 4 కిలోల బండికి 5000, లారీలు అటువంటి పెద్ద పెద్ద బండ్లకు 10,000. ఏందనుకుంటున్నారు? ఇప్పటి సంది కొత్తగా రిజిస్టర్ అయ్యేటి బండ్లకు సర్కారు వసూలు చేసేటి సుంకం. కొత్తగా రిజిస్ట్రేషన్ చేయించుకునేటి బండ్లకు సుంకాలు పెంచింది తెలంగాణ సర్కారు. మళ్ళీ ఎప్పటి సందో కాదులో, మార్చి 1వ తారీఖు తర్వాత రిజిస్టర్ అయ్యేటి ప్రతి బండికి కొత్త సుంకాలు వసూలు చేస్తారు పక్క. 4 నుంచి 5 సీట్ల వరకు ఉన్న ఆటోలన్నింటికి 10,000 సుంకం కట్టాల్సిందేనట. మళ్ళా అంటే ఇక ఇప్పటి సంది కొత్తగా రోడ్డు ఎక్కేటి బండ్లకు రోడ్డు సేఫ్టీ సెస్ పక్కా వసూలు చేస్తారన్నట్టే. అయితే రోడ్డు సేఫ్టీ సెస్ అంటే నెల నెల కట్టాలనేమో, లేకుంటే ఏడాది కోపాలన్నా వసూలు చేస్తారేమో అనుకునేరు. అదేం ఉండదు. కొత్తగా బండ్లు కొనుక్కున్నోళ్ళు నెంబర్ కొరకు తొలత రిజిస్ట్రేషన్ చేయించుకున్నప్పుడు ఒక్క పాలు కడితే చాలు, పరాకత్తగా తిరగొచ్చు అన్నట్టు రోడ్ల మీద. ఇది మేము చెప్తున్న మాట కాదులో. అప్పట్లో చలికాలం అసెంబ్లీ మీటింగులలో మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ చెప్తే ఇప్పుడు రోడ్డు రవాణా శాఖ అధికారులు అమలు చేస్తున్నారు అంతే. అయితే ఇది కొత్తగా మనతానే పెట్టిందేం కాదు. మళ్ళా దేశంలో చాలా రాష్ట్రాలలో ఉన్నది ఇప్పటికే. కర్ణాటక, కేరళ అటువంటి రాష్ట్రాలలో అమలైంది కూడా. కొత్తగా పట్టుకొచ్చిన ఈ రోడ్డు సేఫ్టీ సెస్ తోని సర్కార్కి ఎంత ఆమ్దాని వస్తుందో ఎలికేనా? ఏం తక్కువ ఏడాదికి 270 కోట్ల రూపాయలకు మీదనే. మళ్ళా అంటే ఇక ఇప్పటి సంది ఏడాదిలో ఎన్ని కొత్త బండ్లు అమ్ముడు పోతాయో సర్కార్కి అంత ఎక్కువ ఆమ్దాని వస్తుంది అన్నట్టు.